మన ఫిల్టర్కి ఇప్పుడు నేను ఇయర్, ప్రొడక్ట్, సేల్స్ పర్సన్ అనే 3 కాలమ్స్ని యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం ఇయర్ అనే కాలమ్ని సెలెక్ట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇయర్ అనే కాలమ్ని సెలెక్ట్ చేస్తే మనకి ఇయర్ అనే కాలంలో ఉన్న వాల్యూస్ ఈ విధంగా డిస్ప్లే అయినాయి. సో మనకి ఇయర్ అనే కాలంలో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి? 2019, 20, 21, 22, 23. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూస్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి వైట్ చూపిస్తుంది. సో ఇక్కడ వైట్ కలర్ ఇండికేషన్ ఏంటి అంటే పాసిబుల్ సెలెక్షన్స్ అని అర్థం. పాసిబుల్ సెలెక్షన్స్ అని అర్థం. సో వైట్ కలర్ యొక్క మీనింగ్ ఏంటి అంటే మనకి పాసిబుల్ సెలెక్షన్స్ అని అర్థం. పాసిబుల్ వాల్యూస్ అనే మీనింగ్. అంటే పాసిబుల్ వాల్యూస్ అంటే ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఉన్న వాల్యూస్ని ఏ వాల్యూనైనా మనం సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2020ని సెలెక్ట్ చేస్తున్నాను. 2020ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే నేను ఏదైతే వాల్యూ సెలెక్ట్ చేశానో 2020ని ఆ వాల్యూ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి గ్రీన్గా చేంజ్ అయిపోయింది. సో మన గ్రీన్ కలర్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే సెలెక్టెడ్ వాల్యూని ఇండికేషన్ చేస్తుంది. ఏదైతే మనం వాల్యూ సెలెక్ట్ చేసుకున్నామో అది మనకి గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. గ్రీన్ కలర్ మనకి ఏం ఇండికేషన్ చేస్తుంది? గ్రీన్ కలరు సెలెక్టెడ్ వాల్యూని ఇండికేషన్ చేస్తుంది. సో మనం అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ వాల్యూస్ 2019, 21, 22, 23 ఈ రిమైనింగ్ వాల్యూస్ మనకి లైట్ గ్రే కలర్లోకి చేంజ్ అయిపోయినాయి. ఈ రిమైనింగ్ వాల్యూస్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలరు లైట్ గ్రే కలర్లోకి చేంజ్ అయిపోయింది. సో ఇట్లా లైట్ గ్రే కలర్లోకి చేంజ్ అయితే దాని మీనింగ్ ఏంటి అంటే ఇవి ఆల్టర్నేటివ్ సెలెక్షన్స్ అని మీనింగ్. ఆల్టర్నేటివ్ సెలెక్షన్స్ అని మీనింగ్. ఆల్టర్నేటివ్ సెలెక్షన్స్ అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు 2020 సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ 2020తో పాటు ఈ 2019, 21, 22, 23ని కూడా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు అనే మీనింగ్. ఇప్పుడు మనం 2021ని కూడా సెలెక్షన్ చేద్దాం. సో 2021ని సెలెక్షన్ చేస్తే ఈ 2021 వాల్యూ సెలెక్ట్ అయ్యి మనం సెలెక్ట్ చేసిన వాల్యూ గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు 2022 మీద సెలెక్ట్ చేస్తే 2022 వాల్యూ సెలెక్ట్ అయిపోయి ఆ వాల్యూ అనేది మనకి గ్రీన్ కలర్లోకి మారిపోయింది. మనకి వైట్ కలర్ ఏం ఇండికేషన్ చేస్తుంది? ఆల్ పాసిబుల్ వాల్యూస్ని ఇండికేషన్ చేస్తుంది. గ్రీన్ కలర్ ఏం ఇండికేషన్ చేస్తుంది? సెలెక్టెడ్ వాల్యూస్ని గ్రీన్ కలర్ ఇండికేట్ చేస్తుంది. సో లైట్ గ్రే కలర్ ఏం ఇండికేట్ చేస్తుంది? ఆల్టర్నేటివ్ సెలెక్షన్స్ని ఇండికేట్ చేస్తుంది. సో మనం ఇప్పుడు ఇయర్ అనే కాలంలో నేను 2020 సెలెక్ట్ చేస్తున్నాను. ఇయర్ అనే కాలంలో 2020ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రొడక్ట్ అనే కాలంని సెలెక్ట్ చేసి చూద్దాం. ప్రొడక్ట్ అనే కాలంని సెలెక్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ప్రొడక్ట్ అనే కాలంని సెలెక్ట్ చేస్తే నాకు ప్రొడక్ట్ అనే కాలంలో ఉన్న వాల్యూస్ ఈ విధంగా డిస్ప్లే అయినాయి. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే షాంపూ అండ్ సోప్ అనేది వైట్ కలర్లో ఉన్నాయి. డిటర్జెంట్, హనీ, రైస్ అనేవి థిక్ గ్రే కలర్స్లో ఉన్నాయి. సో ఇక్కడ వైట్ కలర్లో ఉన్న వాల్యూస్ ఏంటి అంటే పాసిబుల్ వాల్యూస్. థిక్ గ్రే కలర్లో ఉన్న వాల్యూస్ ఏంటంటే ఎక్స్క్లూడెడ్ వాల్యూస్. వైట్ కలర్లో ఉన్న వాల్యూస్ ఏమో మనకి పాసిబుల్ వాల్యూస్ అవుతాయి. థిక్ గ్రే కలర్లో ఉన్న వాల్యూస్ అనేది ఎక్స్క్లూడెడ్ వాల్యూస్ అవుతాయి. సో పాసిబుల్ వాల్యూస్ అంటే ఏంటి అంటే ఇయర్ 2020కి ఇక్కడ మనకి పాసిబుల్ వాల్యూస్ ఏవైతే చూపిస్తున్నాయో సోపు అండ్ షాంపూ అనేది అసోసియేటెడ్ వాల్యూస్. ఇక్కడ థిక్ గ్రే కలర్లో చూపిస్తున్న ఈ ఎక్స్క్లూడెడ్ వాల్యూస్ ఇయర్ 2020కి నాన్ అసోసియేటెడ్ వాల్యూస్. అసోసియేటెడ్ వాల్యూస్ అంటే ఏంటి అంటే ఈ షాంపూ అండ్ సోప్ అనే ప్రొడక్ట్స్ 2020లో మనకి సేల్స్ అనేవి జరిగాయి. సో అందుకని వీటిని మనం 2020కి అసోసియేటెడ్ వాల్యూస్ అని అంటున్నాము. ఈ డిటర్జెంట్ అనే రైస్ అనేవి ఏంటి అంటే నాన్ అసోసియేటెడ్ వాల్యూస్. మనకి ఇక్కడ డిటర్జెంట్, హనీ, రైస్ అనేవి ఏంటి అంటే ఈ 2020కి నాన్ అసోసియేటెడ్ వాల్యూస్. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఈ డిటర్జెంట్, హనీ, రైస్ అనే ప్రొడక్ట్స్ 2020లో సేల్స్ అనేది జరగలేదు. షాంపూ, సోప్ అనేది 2020లో సేల్స్ జరిగాయి కాబట్టి షాంపూ అండ్ సోపు 2020కి
పాసిబుల్ వాల్యూస్ అవుతాయి. ఏదైతే రిమైనింగ్ 3 ప్రొడక్ట్స్ హనీ, రైస్, డిటర్జెంట్ అనేది 2020లో సేల్స్ అనేది జరగలేదు కాబట్టి ఈ 2020కి ఈ 3 వాల్యూస్ వచ్చేసి ఎక్స్క్లూడెడ్ వాల్యూస్ అవుతాయి. సో ఒకసారి ఇప్పుడు మన డేటాను ఓపెన్ చేసి 2020లో ఏ సేల్స్ జరిగాయి, ఏ జరగలేదో చూద్దాం. మన డేటాను ఓపెన్ చేసి ఇయర్ 2020 సెలెక్ట్ చేశాను. 20లో సెలెక్ట్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏ ప్రొడక్ట్స్ సేల్ జరిగాయి, షాంపూ అండ్ సోప్. షాంపూ అండ్ సోప్కి సేల్స్ అనేవి జరిగాయి. రిమైనింగ్ 3 ప్రొడక్ట్స్కి సేల్స్ అనేది జరగలేదు. సో అందుకని మనకిప్పుడు షాంపూ అండ్ సోపు 2020కి పాసిబుల్ వాల్యూస్ అవుతాయి. ఓకే, రిమైనింగ్ వాల్యూస్ ఏదైతే సేల్స్ జరగలేదో ఆ రిమైనింగ్ వాల్యూస్ 2020కి ఎక్స్క్లూడెడ్ వాల్యూస్ అవుతాయి. పాసిబుల్ వాల్యూస్ ఏమో వైట్ కలర్లో ఇండికేషన్ చేస్తాయి, ఎక్స్క్లూడెడ్ వాల్యూస్ ఏమో థిక్ గ్రే కలర్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం షాంపూని సెలెక్ట్ చేద్దాం. షాంపూని సెలెక్ట్ చేస్తే షాంపూ అనే వాల్యూ సెలెక్ట్ అయిపోయి అది గ్రీన్ కలర్గా చేంజ్ అయిపోయింది, గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సోప్ అనేది లైట్ గ్రే కలర్లోకి చేంజ్ అయిపోయింది. రిమైనింగ్ 3 ప్రొడక్ట్స్ మనకి థిక్ గ్రే కలర్లోనే ఉన్నాయి. సో సోప్ అనేది లైట్ గ్రే కలర్ అంటే ఏంటి అంటే ఆల్టర్నేటివ్ సెలెక్షన్స్, అంటే మన షాంపూతో పాటు సోప్ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేస్తే చూడండి మనకి సోప్ కూడా వాల్యూ కూడా సెలెక్ట్ అయిపోయింది. ప్రొడక్ట్లో అవుట్ ఆఫ్ 5లో 2 వాల్యూస్ సెలెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం హనీని సెలెక్ట్ చేద్దాం. హనీని కనుక సెలెక్ట్ చేసి చూస్తే చూడండి సెలెక్షన్ అనేది అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఇయర్ 2020కి ఈ ప్రొడక్ట్స్ ఎక్స్క్లూడెడ్ ప్రొడక్ట్స్, నాన్ అసోసియేటెడ్ ప్రొడక్ట్స్, ఈ ప్రొడక్ట్స్ యొక్క సేల్ అనేది జరగలేదు కాబట్టి ఇవి 2020కి ఎక్స్క్లూడెడ్ ప్రొడక్ట్స్, అందుకని ఇవి సెలెక్షన్ అనేది మనకు జరగట్లేదు. ఓకేనా, మనకి ఎక్స్క్లూడెడ్ వాల్యూస్ వచ్చేసేమో థిక్ గ్రే కలర్లో చూపిస్తాయి, పాసిబుల్ వాల్యూస్ వచ్చేసేమో వైట్ కలర్లో చూపిస్తుంది. సో మనం ఇప్పుడు ఈ ప్రొడక్ట్ అనే కాలంలో షాంపూని సెలెక్ట్ చేద్దాం. షాంపూని సెలెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనం సేల్స్ పర్సన్లో కనుక అబ్జర్వ్ చేస్తే సేల్స్ పర్సన్ ఏ అనేది ఏమో మనకి వైట్ కలర్ చూపిస్తుంది, సేల్స్ పర్సన్ బి అండ్ సి ఏమో థిక్ గ్రే కలర్లో చూపిస్తుంది. అంటే ఏంటి? ఏ అనేది ఏమో పాసిబుల్ వాల్యూ, బీసీ వచ్చేసేమో ఎక్స్క్లూడెడ్ వాల్యూ. అంటే ఏంటి అంటే 2020లో ఇయర్ 2020లో ప్రొడక్ట్ షాంపూ అంటే ఏంటి? ఇయర్ 2020లో ప్రొడక్ట్ షాంపూ ఏ అనే పర్సన్ సేల్ చేశాడు. సో ఏ అనే పర్సన్ సేల్ చేశాడు కాబట్టి ఇది పాసిబుల్ వాల్యూ అవుతుంది. బీసీ అనేవాళ్ళు ఈ షాంపూ అనే ప్రోడక్ట్ని 2020లో సేల్ చేయలేదు కాబట్టి ఎక్స్క్లూడెడ్ వాల్యూ అవుతుంది. సో మన డేటాలో చూస్తే 2020 ఇయర్లో షాంపూ అనే ప్రోడక్ట్ని ఎవరు సేల్ చేశారు? ఏ అనే పర్సనే సేల్ చేశాడు. బీసీ అనే పర్సన్స్ సేల్ అనేది చేయలేదు కాబట్టి బీసీ అనే పర్సన్స్ మనకి ఎక్స్క్లూడెడ్గా చూపిస్తుంది, ఏ ఒకటి పాసిబుల్ వాల్యూగా చూపిస్తుంది. సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసిన డేటాను బట్టి అది ఎక్స్క్లూడెడ్ వాల్యూవా, పాసిబుల్ వాల్యూవా, సెలెక్టెడ్ వాల్యూవా అనేది కూడా ఐడెంటిఫై చేయొచ్చు. వైట్ కలర్ ఏం ఇండికేషన్ చేస్తుంది? పాసిబుల్ వాల్యూస్ని ఇండికేట్ చేస్తుంది. వైట్ కలరు పాసిబుల్ వాల్యూస్ని ఇండికేట్ చేస్తుంది. గ్రీన్ కలరు సెలెక్టెడ్ వాల్యూస్ని ఇండికేట్ చేస్తుంది. లైట్ గ్రే కలరు ఆల్టర్నేటివ్ సెలెక్షన్స్ని ఇండికేట్ చేస్తుంది. థిక్ గ్రే కలర్ అనేది ఎక్స్క్లూడెడ్ వాల్యూస్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా?